ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. భద్రాచలం పురవీధుల్లో రామకోటి పుస్తకాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి పవిత్ర గౌతమ గోదావరిలో నిమజ్జనం చేశారు. రామకోటి ప్రత్యేకతను ఆలయ అర్చకులు వివరించారు. ఎటు చూసినా భద్రాచలంలో జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో దామోదర్ ప్రారంభించారు. ఆ దృశ్యాలను ఇప్పుడు ఎస్బీ న్యూస్లో ప్రత్యక్షంగా చూద్దాం. ఇలాంటి కార్యక్రమాలను ప్రతిరోజు వీక్షించడానికి ఎస్బీ న్యూస్ని ఇప్పుడే ఫాలో చేయండి. देवतो देवदेवो ब्रह्मानारायणस्य जगत्प्रबन्धनः विरत्रक्षणार्थं लीलया अवधूतस्याः श्रीसीतारामचन्द्रस्वामिनः कैङ्कर्यरूपं सङ्कल्पिता श्रीरामकोटि निमज्जना सन्दर्भकरिष्ये तदारो प्रमोदः सत्येन स्नानं करिष्ये निवेदयामि ओम कर्पूरनीराजनं समर्पयामि रामकोटि निमज्जना प्रयुक्त गोदावरी नदी पूजा Hi guys.
గేరేజ్ వదిలేస్తే అదే పోదు. గేరేజ్ వదిలేస్తే అదే పోదు. బియ్యాన్ని పెట్టి రామకోటి పూజాం కరిష్యే శ్రీరాఘవం దశరథాత్మకమప్రమేయం శ్రీరామకులాన్వయరత్నదీపం ఆజానుభావమృతకేరాయాక్షం విరాజవినాశకరం నమామి వైదేహీ సహితం సురద్రముదలే హైమే మహాంతరే దేవక్రమాదరే మన్నరే వీరాసనే విష్ణం అదేవాదే ప్రపంచముదలే విష్ణముని ప్రపరం యాత్రాంతం భరదాదిహు ప్రకృతం రామముదే శ్యామలం వామాంగస్థిర జానకీకరగండం కవరే పునర్జోర్ధవరేణ బాహువరే గంగం జలం లక్ష్మే యుధానం జయాదవక్రమేణం భద్రాద్రిమోక్షం శ్రీరామవిభూషితం రఘుపతిం స్వామికి ఉత్తం హరే రాజే భద్రాద్రివైకుంఠరామం సీతారామంజలం నందగత్ర ధనుర్బాణధరం సౌమిత్రిసేవితం శ్రీకారస్మ భగవతి హనుమత్ శ్రీరామ్ ఓం శ్రీ గోదావరియే నమః మంగళనీరాజ మంగళం జగవంతులే మంగళం ఘనచారి విద్యమంగళం రాజాధిరాజాయ ప్రసజ్యసాహి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈరోజు రామకోటి నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరానికి ఒకమారు బాగా వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత గోదావరి బాగా ఉన్న సమయంలో ఈ విధంగా నిమజ్జనోత్సవం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా రామభక్తులైనటువంటి వాళ్ళు రాసినటువంటి రామకోటి గ్రంథాలను భద్రాచల రామచంద్రమూర్తి వారి పాదాల యందు సమర్పిస్తారు. ఆ భక్తులు సమర్పించినటువంటి రామకోటి పుస్తకాలకు సంవత్సరం పాటు భద్రాచల క్షేత్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. ఆ విధంగా పూజించినటువంటి ఆ రామకోటి పుస్తకాలను ఈ బాగా వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షాకాలంలో గోదావరి బాగా ఉన్నటువంటి సమయంలో నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది చేస్తాం. ఆ నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది చేసే ముందుగా రామ పూజా కార్యక్రమం, అలాగే గోదావరి నదికి పూజ సమర్పించిన తర్వాత అమ్మవారికి గోదావరి అమ్మవారికి వస్త్రాలు, అదేవిధంగా ప్రసాదం ఇవన్నీ కూడా నివేదన చేసిన తర్వాత ఈ రామకోటి పుస్తకాలను ఆ గోదావరి నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. తద్వారా లోకశాంతి, మనశ్శాంతి ఇవన్నీ ఏర్పడతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా ఈ రామకోటి నిమజ్జన కార్యక్రమాలను మనం జరుపుకోవడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో ఈరోజు మనం రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. మరి మనకి ఈ సంవత్సర కాలంలో భక్తులు సమర్పించినటువంటి మరి వారు ఎంతో భక్తి శ్రద్ధలతోని రాసి మనకి దేవుడి దగ్గర సమర్పించి మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి రామకోటి సమర్పణ దగ్గర చేయటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి రామకోటి సమర్పణలు అన్ని కూడా ఈ సంవత్సర కాలం పాటు నేను వాటన్నిటి కూడా ఎక్కడ కూడా అపచారం జరగకుండా వాటిని ప్రత్యేకంగా భద్రపరచుకొని ఈ రోజు మనం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. మరి ఈ నిమజ్జన కార్యక్రమం కూడా మరి మంచి రోజు చూసుకొని మరి వైదిక పెద్దలు వాళ్ళందరితో కూడా ఒక మంచి రోజు నిర్ణయించుకోవడం జరుగుతుంది. మరి వైదిక పెద్దలు వాళ్ళందరి సమక్షంలో కూడా మనం మంచి పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి
భక్తజన బృందాల వాళ్ళందరితోని కూడా మనం కోలాహలంగా ఒక ర్యాలీ లాగా వచ్చి ఈ రోజు గోదావరిలో రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. జై శ్రీరామ్.